ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మేము ప్రతిరోజు ఉదయం శివయ్యకు ఏ విధంగా అభిషేకము అలాగే పూజ ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూడండి. ప్రాతకాలంలో విశేషంగా వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా సుప్రభాతము ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి శివయ్యకు ఏకకాలంలోనే దీపారాధన చేస్తామండి. తర్వాత శివయ్యకు దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఇలా ఒక చెంబు నిండా నీళ్లు తీసుకుంటాము. లేదు ఒక పండగ కానీ ఏమన్నా స్వామివారాలు కానీ కూడా వస్తే బిందెడు నీళ్ళతో పాలు పెరుగు తేనె వాటితో చేస్తూ ఉంటాం. లేదు అంటే నిత్యము చేసుకునే విధంగా చూడండి. ఇలా ఆ పైన ప్లేట్ మీద కాకుండా ఆ బల్ల మీద కాకుండా చిన్న కింద ఒక చెక్క పీట వేసి అక్కడ వేంచేపు చేసుకుంటాం. ఎందుకంటే పైన అభిషేకం చేయాలంటే మొత్తం కూడా క్లీన్ చేయాలి. అవి పైన ఎప్పుడు చేస్తూ ఉన్నా అంటే శనివారాలు కానీ సోమవారాలు కానీ అక్కడైతే చేస్తాను పైన మెట్టు మీద. మిగతా సమయాల్లో కింద ఒక మెట్టల్లే ఉంటుంది. అక్కడ మెట్టు మీద వేంచేపు చేసుకుని అక్కడ ఈ విధంగా అద్యము ఆద్యము ఆచమ్యాలన్నీ కూడా ఇచ్చుకుని స్వామివారికి ఈ విధంగా అభిషేక కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టుకుంటాం. అక్కడ చూడండి పైన దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దీపాల ముందు స్వామివారిని వేంచేపు చేసుకుని ఈ విధంగా నీళ్ళతోనే అభిషేకం చేసుకుంటూ ఉంటాము. నీళ్ళతో మొత్తం కూడా ఆ చెంబు నిండా కూడా అభిషేకం చేస్తూ స్వామివారికి నమ్మకము చమకము చెప్పుకుంటూ ఈ అభిషేకాన్ని అయితే నిత్యం చేసుకుంటామండి. ఏదైనా హడావుడిగా ఉన్నా సరే, ఎంత హడావుడి ఉన్నా కానీ ఒక అరగంట ముందు లేస్తామండి అంతే. ఇప్పుడు మనం 4ంటికి వెళ్ళాలనుకోండి బయటికి, 3 గంటలకే లేచి అభిషేకము ఇవన్నీ చేసుకుని సింపుల్గా ఒక్కొక్కసారి టైం ఉంటే మాత్రం చందనము అలాగే విభూతితో అలంకరించి పెడుతూ ఉంటాను. అదే టైం లేదంటే చందనము తర్వాత కుంకుమ పెట్టి కాస్త విభూతి సమర్పించి నమస్కరించుకుని పుష్పం పెట్టి వెళ్తూ ఉంటాం. ఇంతవరకు మాత్రం ప్రతిరోజు మాత్రం విభూతితో అలంకరించడం లేదా చందనంతో అలంకరించడం మాత్రం చేస్తూ ఉంటాను. కొంచెం శనివారం మాత్రం చందనంతోనే అలంకరిస్తాను. ఎందుకంటే ఇద్దరికి కూడా అభిషేకం చేసుకుని వెంకటేశ్వర స్వామికి శివయ్యకి అభిషేకం చేసుకుని తుడుచుకుని ఆ తర్వాత మోపిదేవివి కూడా వెళ్ళాలి కాబట్టి అంతకని కొంచెం లేట్ అవుతుంది. అప్పుడు మాత్రం నేనైతే అలా చేస్తూ ఉంటాను. ఒక క్లాత్ ఉంటుందండి, అది అంటే 2 ఉంటాయి. ఒకటి ఇవాళ తుడిస్తే రేపు మళ్ళీ ఉతికి మళ్ళీ రేపు వేరేది, అలా ముందుగా తడిగా ఉన్న శివలింగాన్ని మొత్తం కూడా పొడి చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా విభూతిని మొత్తం కూడా స్వామివారికి పూసి తర్వాత చందనము తర్వాత కుంకుమ పెట్టి తర్వాత నాగాభరణం పెట్టి చేస్తూ ఉంటాం. పుష్పాలు అన్నీ కూడా సమర్పించి స్వామివారికి నివేదన ధూపము ఆ తర్వాత దీపము నైవేద్యం సమర్పించి హారతి ఇస్తాము. అక్కడితో ఈరోజు అంటే ప్రతిరోజు కార్యక్రమాలు అయితే ముగుస్తాయి. ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాము. చూసినట్లయితే అయ్యో ముందు ఇక్కడ మిస్ అయింది చూసారా, ముందు అటు రావాల్సింది ఇటు వచ్చింది. కాకపోతే ఏమనుకోబాకండి వీడియోలో, అంటే ఈ క్లిప్ ముందు రావాలి, ఆ క్లిప్ ముందు తర్వాత రావాలి. కొంచెం మిస్ అయినట్టుంది, అక్కడ చూసుకోలేదు నేను. ఇంకా అదే మీకు అర్థమవుతూ ఉంటుంది. అలా చేస్తాను ఒకసారి. అంటే ఇది వేరే ఫోన్లో తీశానండి. వేరే ఫోన్లో తీయటం వల్ల వాళ్ళ నుండి వాట్సాప్ను పెట్టేసరికి గజిబిజిగా వచ్చినాయి, అంటే లైన్లో రాలేదు. అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ మాత్రం కొంచెం చూసుకోండి. అలా అయితే జరిగింది. వెనక్కి ముందుకు వచ్చినట్లుగా అనిపించారు అక్కడ. తర్వాత ఫస్ట్ వినాయక స్వామి వారికి పుష్పం పెట్టి తర్వాత శివయ్యకు అభిషేకం పెట్టి మొత్తాన్ని కూడా పుష్పాలన్నీ కూడా సమర్పించి అక్కడ చేస్తాను చూడండి. కొంచెం చిన్నగా అర్చన చేసుకుని స్వామివారికి నివేదనగా స్వామివారికి వేరుగా అంటే మొత్తానికి కలిపి పెడతాను. ఇప్పుడు ఇక్కడ మాత్రం స్వామివారికి ఖర్జూరకాయలు అలాగే కొన్ని స్వీట్స్ ఉన్నాయండి, ఆ స్వీట్స్ కూడా పెట్టాను. కాకపోతే ఇక్కడ వీడియోలో మీకు చూపించలేదు. ఇది వీడియో నిన్న తీసిన వీడియో అండి, నిన్న ఉదయం తీసిన వీడియో ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం పని ఉండటం వల్ల వేరే ఊరు వెళ్ళటం వల్ల ఇవాళ ఉదయం వీడియో ఏం తీయలేకపోయాను, లేకపోతే ఇవాళ వీడియో అప్లోడ్ చేసేవాడిని. ఇది నిన్న ఉదయము అభిషేకము తర్వాత ఎలా చేసుకుంటామేంటంటే మీకు తెలుస్తుందని ఈ వీడియో పెడతాం జరుగుతుంది. ఈ విధంగా శివలింగం ఉంటే ఇలా చేసుకోవాలండి. అంటే నేనైతే ఇలా చేస్తాను, మీరు మీ సాంప్రదాయం ప్రకారం ఎలా చేస్తారో
అలా అండి ఒక చెంబుడు నీళ్ళు పోసినా చాలు శివయ్యకి చాలా ఆనందపడతారు కాబట్టి ఒక చెంబుడుతో నీళ్ళు పోసి చక్కగా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే ఆ రోజల్లా కూడా చాలా గుడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే గుడ్గా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా మనం ఈరోజు ఈ పని చేసాము శివయ్యకి అభిషేకం చేసాము అనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం శివలింగం పెట్టుకుంటే ప్రతినిత్యం అభిషేకం చేసుకుని చక్కగా పూజ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా. ఈ విధంగా ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి శివయ్యకు అలాగే వెంకటేశ్వర స్వామికి అందరికీ కూడా దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ కూడా దివ్యమంగళ నీరాజనం ఇస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.